సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అమీర్పేట్, మనకి ఏదైతే మన్సానపల్లి దగ్గర విలేజ్ ఏదైతే మనకు అమీర్పేట విలేజ్ ఉందో, అమీర్పేట విలేజ్ నుంచి టువర్డ్స్ మనకి తిమ్మాపూర్ బెంగళూరు హైవే వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి శతాబ్ది వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి సంపద 2 అని చెప్పేసి ఒక హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్స్ అయితే మనకి రీసేల్కి రావడం జరిగిందండి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు ఈ వీడియోలో ఫస్ట్ నేను మీకు జీపీఎస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంప్లీట్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఇటు చూసుకుంటే ఇది వచ్చేసి సంపద గ్రాండ్ లేఅవుట్ అండి, ఇదంతా కూడా సంపద గ్రాండ్ లేఅవుట్ ఇది. సో దీనికి ఆపోజిట్లోనే నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. దీనికి ఎగ్జాక్ట్గా ఇది సువిధ గ్రాండ్ అండి, ఇది సంపద 2 ఫేజ్ 2 ఇది. సో ఇది మనకు యాజ్ ఆఫ్ నో సేల్కున్నటువంటి ప్లాట్ సేల్కున్నటువంటి లేఅవుట్ అండి. సో అప్రాక్సిమేట్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 15 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శతాబ్ది వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి సంపద 2 లేఅవుట్ అండి ఇది. సో హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ అలాగే మనకి బెంగళూరు హైవే నుంచి టువర్డ్స్ మహేశ్వరం వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మనకి ఇందుట్లో 167 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. సో మనకు దీంతోపాటు మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా జస్ట్ మనకి ఇక్కడ దీని పక్కన చూసుకుంటే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి, ఫేమస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలాగే మనకి ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా ఉంటుందండి ఇక్కడే. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ, ఇది వచ్చేసి మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో జస్ట్ దీనికి బ్యాక్ సైడే ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో కనెక్టివిటీ పరంగా కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. అలాగే అమీర్పేట టౌన్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకు ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి, హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో నేను మీకు ఫస్ట్ జీపీఎస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే కనెక్టివిటీ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇది మనకు 100 ఫీట్ రోడ్ అండి, డైరెక్ట్గా మనకు బెంగళూరు హైవేకి అయితే కనెక్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకు బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేకి చాలా నియర్ బై ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి పెద్ద తూప్రా అండి, ఈ విలేజ్ వచ్చేసి పెద్ద తూప్రా. జస్ట్ మనకు ఇటు అమీర్పేటకి అటు పెద్ద తూప్రాకి మధ్యలో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇది మనకు ప్రాజెక్ట్ లొకేషను. సో నేను మీకు దీంతోపాటు నేను మీకు లైవ్ వీడియో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకి ఎదురుగా కనపడేది వచ్చేసి శతాబ్ది టౌన్షిప్, మనకి సువిధ అండి, సువిధ గ్రాండ్ అది. సో మనకు దీనికి ఆపోజిట్లోనే ఆ లేఅవుట్కి ఆపోజిట్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను మీకు యాజ్ ఆఫ్ నో మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇదంతా కూడా మనకి 100 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి మనకు టువర్డ్స్ శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. సో మనకి ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి, శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంపద ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో మనకి ఇందుట్లో మనకి ఎంట్రన్స్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, నేను మీకు ఎంట్రన్స్ నుంచి అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మనకి జస్ట్ బెంగళూరు హైవే నుంచి చూసుకుంటే జస్ట్ మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకు కంప్లీట్ బీటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, పార్క్స్, మనకు అలాగే మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. సో చుట్టూ ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకు కాంపౌండ్ వాల్ అయితే ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు శతాబ్ది టౌన్షిప్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి సంపద ఫేజ్ 2 అండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సంపద 2 ప్రాజెక్ట్లో ఎవరైనా ఈ వీడియో వాచ్ చేసి ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలనుంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో అలాగే మాకేంటంటే మీ ప్లాట్స్ సేల్ చేయాలన్నా బై చేయాలన్నా కూడా మేము రెడీ టు డూ ఇట్ అండి. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో రీసేల్స్ మనకు కంప్లీట్గా మన ఛానల్ మొత్తం కూడా రీసేల్స్ మీదే మనకు మార్కెట్ అనేది చేయడం జరుగుతుందండి. సో ప్రతి క్లయింట్కి కూడా 100% సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఛానల్ వైపు నుంచి. సో మనకు చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ యాజ్ ఆఫ్ నౌ కండిషన్ ఇలా ఉందండి. సో మనకు ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. మనకు మహేశ్వరం నుంచి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మహేశ్వరం నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్
డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉందండి, ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మనకి ఇటు బెంగళూరు హైవే నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. అలాగే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ మై హోమ్ స్మార్ట్ సిటీ కూడా ఈ ప్రాజెక్ట్ చాలా నియర్ బై ఉంటుంది. సో అలాగే ఇక్కడ బిహైండే మనకి పెద్ద తూప్రా దగ్గర ఒక విల్లా కమ్యూనిటీ కూడా కన్స్ట్రక్షన్ అవబోతుందండి మనకు. సో పెద్ద తూప్రా నుంచి మళ్ళీ మనకు కొత్తూరు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో విల్లాస్ అయితే అవుతున్నాయండి. అది మీరు సైట్ విజిట్కి వచ్చినప్పుడైతే నేను మీకు కంప్లీట్గా లైవ్లో అయితే నేను మీకు విజిట్ అయితే చేయించగలనండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము రెగ్యులర్ అప్డేట్స్ అయితే మా ఛానల్ త్రూ మేమైతే ఎక్స్పోజ్ చేయడం జరుగుతుందండి. సో క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ అమీర్పేట అనే కదా, మనకు మహేశ్వరం దగ్గర కానీ, తుక్కుగూడ దగ్గర కానీ, సో లేమూరు, రాచలూరు, సో అంటే నియర్ బై మనకి ఓఆర్ఆర్ నియర్ బై మంచి ప్రీమియం లొకేషన్స్లో ప్రీమియం రీసేల్ ప్లాట్స్ అయితే మన దగ్గర రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి. సో మంచి ప్రాజెక్ట్స్ అండి, లైక్ శుభగృహ కానీ, యాస్పి రియాలిటీ కానీ, లేకపోతే పేరం కానీ, సో ఇలాంటి మంచి అక్షిత ఇన్ఫ్రా కానీ, సో మంచి ప్రాజెక్ట్స్లో మన దగ్గర మంచి రీసేల్ ప్లాట్స్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి, రీసేల్కి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. సో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి శతాబ్ది సంపద ఫేజ్ 2 ప్రాజెక్ట్లో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.